హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్లో పార్ట్ 16. విక్రమ్ తనను వదలగానే దొరికింది ఛాన్స్ అనుకుని పరుగున బెడ్ దిగి పరుగందుకుంటుంది. బట్ బ్యాడ్ లక్ ఏంటి అంటే తనకు అసలు ఫుడ్ లేక నీరసంగా ఉండడంతో ఇప్పుడు తను అలా సడన్ గా లేచి వెళ్తూ ఉంటే సడన్ గా తన కళ్ళు మొత్తం చీకటిగా మారాయి. ఇంకా తను నడవలేకపోతూ ఉంటే అలానే వెనక్కి పడిపోయింది అను. విక్రమ్ వెంటనే అలర్ట్ అయ్యి అనుని కింద పడకుండా గట్టిగా పట్టుకుని తనని చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. అను కళ్ళు మూస్తూ తెరుస్తూ అలానే స్పృహ తప్పింది. తన నుదుటి మీద చేతిని పెట్టి చూడగా ఒళ్ళు కాలిపోతూ ఉంటే మేడ్స్ తో వాటర్ అండ్ క్లాత్ తెప్పించాడు. ఆ క్లాత్ ని వాటర్ లో డీప్ చేసి అనుకి నుదుటి మీద ఫేస్ కి చేతులకి మెడకు అద్దుతున్నాడు. అలా మెల్లిగా తనకు అలా చేయటం వలన మెల్లిగా ఫీవర్ అయితే తగ్గింది. ఇంకో టాబ్లెట్ తనకి వెయ్యాల్సి ఉండడంతో దానిని వాటర్లో కలిపి అనుకి తాగించాడు విక్రమ్. ఓ అరగంట తర్వాత తనకి మెలకువ వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. ఆ బెడ్ మీదనే విక్రమ్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక అలా టవల్ మీదనే ఉన్నాడు. అప్పుడే మంచిగా ఫ్రెష్ అయి వచ్చాడు. అప్పుడే ఇంపార్టెంట్ మెయిల్ రావడంతో అలానే ఉండి ల్యాప్టాప్ లో సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అలా మెలకువ వచ్చిన అనుకి పక్కకి తిరిగి చూడగానే అక్కడ విక్రమ్ ని చూడగానే ఇంకా అంతకు మించి బాబు గారు 8 ప్యాక్ బాడీ కదా, ఇక చాలా భారీగా ఉండడం ఒకటైతే బాడీ, తన చేతులకు అంటే మజిల్స్ దగ్గర అన్నమాట సింహం గర్జిస్తున్నట్లుగా ఉన్న టాటూ. అంతే కనుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. దెబ్బకు లేచి కూర్చుని బెడ్ మీద నుంచి అడుగు కిందకి పెట్టేలోపే తన మీద ఇంచి గ్యాప్ లో తనకి తగలకుండా విక్రమ్ ఉన్నాడు. అంతే అనుకి గుండె ఆగినంత పని అయ్యింది. విక్రమ్ ని సూటిగా చూడలేక ఫేస్ పక్కకు తిప్పుకుని పెరిగిన గుండె వేగాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక అలానే బిక్కు బిక్కుమంటూ ఉంది వణుకుతూ. ఏయ్ ఇటు చూడు అని చిన్నగా అన్నా కూడా వాయిస్ లోని బేస్ ఏ మాత్రం తగ్గకపోగా భయం భయంగా వణికిపోతుంది అను. ఏయ్ నా వైపు చూడవే అని ఈసారి రెట్టించి అడిగాడు విక్రమ్. చిన్నగా కళ్ళు తెరిచి వణుకుతూనే సూటిగా విక్రమ్ కళ్ళల్లోకి చూస్తుంది అను. కానీ ఆ చూపుల దాడికి తను తట్టుకోలేక కళ్ళను దించేసింది. ఇప్పటి నుంచి నువ్వు టోటల్ గా నా హ్యాండ్ ఓవర్ లోనే ఉంటావు. నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యాలి. ఎందుకో తెలుసా, నేను నీ మొగుడిని కాబట్టి, నీ మెడలో తాళి కట్టిన నీ మొగుడిని. మరి నా దగ్గర నుంచి పారిపోవాలి అని చూస్తారా చెప్పు అని చాలా స్మూత్ గా అడుగుతాడు విక్రమ్ అను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అను సైలెంట్ గా ఉంది విక్రమ్ మాటలు వింటూ. ఏంటి చెప్పు అని వాయిస్ ని రెట్టించాడు విక్రమ్. దెబ్బకు అను ఉలిక్కిపడి అవును మీరు చెప్పినట్టు చేస్తాను అని భయంగా వణుకుతున్న గొంతుతో అంటుంది. గుడ్. ఒకవేళ పారిపోవాలి అని ట్రై చేసినా లేదంటే నేను చెప్పిన మాట వినకపోయినా నేనేం చేస్తాను అనేది చెప్పను, చూపిస్తా అని బేస్ వాయిస్ లో అని అను మీద నుంచి లేచి పక్కన కూర్చుని అను చేతిని గట్టిగా పట్టుకుని తన మీదకు లాక్కుంటాడు విక్రమ్. ఆ ఫోర్స్ కి అను వచ్చి విక్రమ్ కి తగిలింది. అను అలా వచ్చి తగలగానే విక్రమ్ లో వేడి రేగింది. అంతే ఇంకేముంది, అనుని గట్టిగా హత్తుకున్నాడు ప్రేమగా. పాపం ఇదంతా ఏమీ తెలియనను ఇప్పటికే వణికి చచ్చిపోతూ ఉంటే విక్రమ్ చేసే పనులకి ఇంకా చచ్చిపోతుంది భయంతో. ఇక అనుని గట్టిగా హత్తుకుని తనని తను కంట్రోల్ చేసుకున్నాడు. ఇంకిక్కడే ఉంటే ఏమైనా చేస్తానేమోనని తన నుంచి దూరం జరిగి బాల్కనీలోకి వెళ్లి నిలబడ్డాడు. ఒక 10 నిమిషాలకు తనని తను అలా ఉంచుకుని రూమ్ లోకి వచ్చి చూడగా అను బెడ్ మీద ముడుచుకుని అలాగే కన్నీళ్లు కారుస్తూ ఉంది బాధగా. తనని అలా చూసి అను ముందు కూర్చుని తన చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, డిన్నర్ చెయ్యాలి నువ్వు అని అనుని బెడ్ మీద నుంచి లేపి నిలబెట్టాడు. అను సైలెంట్ గా అలాగే నిలబడ్డం చూసి నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నీకు కావలసిన బట్టలని 5 నిమిషాల్లో వస్తాయి అని తనని వాష్రూమ్ లోకి పంపాడు విక్రమ్. విక్రమ్ చెప్పినట్టుగానే ఫ్రెష్ అప్ అయ్యి తను ఒంటికి టవల్ చుట్టుకుని భయంగా డోర్ కొంచెం ఓపెన్ చేసి తల మాత్రమే బయట పెట్టి చూడగా అక్కడ బెడ్ మీద విక్రమ్ అలానే కూర్చుని ఉన్నాడు. ఇక అలా డోర్ తీసిన సౌండ్ రాగానే అను వైపు చూడగా అను వెంటనే డోర్ క్లోజ్ చేసుకుంది కంగారుగా.
ఏయ్, నిన్నేమి చేయను, ఎందుకంత భయం? నీవన్నీ కూడా అక్కడే ఉన్నాయి, బెడ్ మీద బ్యాగ్ లో ఉన్నాయి నీ బట్టలు. నేను బయటికి వెళ్తున్నా, రెడీ అయ్యాక బయట డోర్ లాక్ చేయి, నేను వస్తాను, భయపడకు, నేను బయటే ఉంటాను అని జాగ్రత్తలు చెప్పి బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్. "హ్మ్, పాపకి నిన్ను చూస్తేనే భయం, నువ్వు దూరంగా ఉంటేనే అను భయపడకుండా ఉంటుంది బాబు, అది చాలు." అను చిన్నగా డోర్ తెరిచి బయటికి తొంగి చూసి బయట ఎవరూ లేరు అని తెలిసాక చిన్నగా రూమ్ లోకి వచ్చింది అను. వెంటనే ఆ రూమ్ డోర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ లాక్ చేసి అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది అను. బయట ఉన్న విక్రమ్ అను డోర్ లాక్ చేసుకోవటం సౌండ్ వినిపించింది. పెదవులు కొరుక్కుంటూ ఉన్నాడు. ఇంకెన్ని రోజులు ఈ దాగుడు మూతలు అని. ఇంకా బెడ్ దగ్గరికి వచ్చి బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడగా అందులో అన్ని ప్లెయిన్ శారీస్ ఉన్నాయి. వాటికి అన్ని రకాల బ్లౌజెస్ కూడా ఉన్నాయి. సేమ్ అన్ని కూడా తనకు సరిపడవే. అను షాక్ అయ్యింది. అసలు నా బ్లౌజెస్ ఎలా అని. ఇంకా ఎక్కువసేపు అలానే ఉండలేక అందులో నుంచి లైట్ పింక్ కలర్ శారీ తీసుకుని దాన్ని కట్టుకుంది. తన జడని ఆరబెట్టుకుని లూజ్ గా జడ అల్లుకుని ఆ బ్యాగ్ లోనే ఉన్న బ్యాంగిల్స్ వేసుకుని నుదుటున స్టిక్కర్ పెట్టుకుని మళ్ళీ బ్యాగ్స్ లో అన్ని నీట్ గా సర్దేసి డోర్ దగ్గరకు వచ్చింది అను. డోర్ తీయాలి అంటే భయంగా ఉంది. మళ్ళీ విక్రమ్ లోపలికి వస్తాడు అన్న భయంతో చేతులు వణుకుతూ ఉంటే అప్పుడే డోర్ కొట్టాడు విక్రమ్. అయిపోయిందా అని ఒక వాయిస్ తో. ఇంకను కంగారు తగ్గించుకుని డోర్ ఓపెన్ చేసింది. ఆ సౌండ్ కి విక్రమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు. అను భయంతో తలని కిందకి దించి అలానే ఉంది. అను నల్ల శారీలో కుందనపు బొమ్మల ముద్దుగా ఉండడంతో తన చేతులను పట్టుకున్నాడు విక్రమ్ ప్రేమగా. అను కంగారుగా తన చేతులను వెనక్కి తీసుకుంటుంటే ఆ చేతులను అలాగే పట్టుకుని మిర్రర్ ముందుకు తీసుకుని వచ్చాడు విక్రమ్. అను కంగారుగా దించిన తల ఎత్తకుండా అలానే ఉంది. విక్రమ్ అనుని వెనక నుంచి హత్తుకుంటూ మిర్రర్ ముందున్న కుంకుమ భరణి తన చేతుల్లోకి తీసుకుని తన వేలికి కుంకుమ అంటించుకుని అను నుదుటి మీద పాపిట్లోని చక్కగా పెట్టాడు విక్రమ్. అను కళ్ళు మూసుకుని అలానే ఉంది. డైలీ నువ్వు కుంకుమ పెట్టుకోవాలి, లేదంటే నా చేతిలో నీ కూడుంది అని అను చెవి దగ్గర గుసగుసగా అంటాడు విక్రమ్. అను విక్రమ్ నుంచి దూరం జరగడానికని పక్కకి వెళ్తూ ఉంటే విక్రమ్ అనుని జరగనివ్వకుండా తలని పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావని చిన్నగా అంటాడు. అనుకు లోపల భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే విక్రమ్ అంటే ఉన్న భయం ఒకటైతే తన శరీరానికి విక్రమ్ శరీరం తగులుతూ ఉంటే తెలియని కంగారు భయం తనకొస్తుంది. అను విక్రమ్ నుంచి దూరంగా జరగడానికి ట్రై చేస్తూ ఉంటే విక్రమ్ తనని గట్టిగా పట్టుకుని తన మెడ మీదుగా ఒక్కొక్క చుక్క తన జుట్టులో నుంచి మెడ మీద పడుతూ ఉంటే వాటిని చూస్తూనే ఒక్కో నీటి చుక్కను తన పెదవులతో తాకాలి అని ముందుకు వస్తూ ఉండగానే డోర్ కొట్టిన సౌండ్ కి అను భయపడి వెంటనే విక్రమ్ ఒక తోపు తోసి పక్కన నిలబడింది. యామరపాటుగా ఉన్న విక్రమ్ అను తొయ్యగానే చిన్న నవ్వుతో ఫీవర్ పెట్టుకుని హెడ్ బాత్ ఎందుకు చేశావు అని కొంచెం సీరియస్ గా అంటాడు విక్రమ్. ఆ వాయిస్ కి అనుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండేసరికి ఉఫ్ అని గాలి వదిలి డోర్ కొడుతూ ఉంటే డోర్ తీయడానికి వెళ్ళాడు విక్రమ్. కోపంగా డోర్ ని తీశాడు విక్రమ్. ఎందుకంటే డోర్ ని బాధేస్తూ ఉంటే ఇరిటేషన్ లో. ఇక ఆ డోర్ తీయగానే ఎదురుగా జీవన్. వీడు నాకు బాగా తగులుకున్నాడు, కొంచెం లేటుగా రావచ్చుగా వీడు అని తినేసేలా చూస్తున్నాడు విక్రమ్ జీవన్ని. ఏంటి అలా చూస్తున్నావు? అయినా మార్నింగ్ అనగా ఆఫీస్కి వస్తాను అన్నావు, ఇప్పటి వరకు జాడే లేదు, ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నావారా అని వెటకారంగా అంటాడు జీవన్. విక్రమ్ కోపంగా జీవన్ కడుపులో ఒక పంచి ఇచ్చాడు. అమ్మా అని కడుపు పట్టుకుని కింద పడ్డాడు జీవన్. రేయ్, ఓవరాక్షన్ చేయకుండా ఎందుకు వచ్చావో చెప్పు, అసలే 2 days నుంచి నిద్ర లేదు, ఫుల్ స్లీప్ వేయాలి అని బేస్ వాయిస్ లో అంటాడు విక్రమ్. ఏం లేదురా, మా చెల్లెమ్మని చూద్దామని వచ్చా, మార్నింగ్ బాగా ఫీవర్ ఉండే కదా, ఇప్పుడు ఎలా ఉంది మా చెల్లికి అని రూమ్ లోకి తొంగి చూస్తూ అంటాడు జీవన్. బాగానే ఉంది కానీ అది మార్నింగ్ నుంచి మోగనోము చేస్తుంది, కొంచెం నువ్వు వెళ్ళి ఆ నోమును కంప్లీట్ చేయించు అని వెటకారంగా అని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడు విక్రమ్. జీవన్ లోపలికి వచ్చి హాయ్ చెల్లమ్మ, ఎలా ఉంది వెళ్తూ అని చిరునవ్వుతో అడుగుతాడు. జీవన్ని చూడగానే చిరునవ్వుతో చూసింది, కానీ ఆన్సర్ ఏమీ ఇవ్వలేదు.
ఏంటి చెల్లమ్మా అలా సైలెంట్ గా ఉంటున్నావు? రా బయట రా కూర్చుందాం అని తన చేతిని పట్టుకుని బయటికి తీసుకువెళ్ళాడు జీవన్. ఇక రూమ్ బయటకు వచ్చి అలా నడుస్తూ ఉండగా కొంచెం దూరం వెళ్ళగానే బ్లాక్ కలర్ సూట్ లో తుపాకీ పెట్టుకుని అక్కడక్కడ ఉన్నారు కొంచెం మంది. వాళ్ళని చూడగానే అనుకి భయం వేసి ఇంకా జీవన్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఏమైందను? ఎందుకంత అలా భయపడుతున్నావు? తను ఎందుకంత సడన్ గా అలా భయపడుతుందో అర్థం కాక అలా అడుగుతూ ఉంటే ఆ బాడీ గార్డ్స్ ని తన వేలుతో చూపించి కళ్ళు మూసుకుంటుంది అనుని చూసి నవ్వుతూ, వాళ్ళు మనకు సెక్యూరిటీ వాళ్ళని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు నిన్నేమి చేయరు అని అనగానే చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. జీవంతో పాటు బయటకు నడిచింది వాళ్ళు లిఫ్ట్ లో కింద ఫ్లోర్ కి వెళ్లారు. ఆ ఇంటిని చాలా షాకింగ్ గా చూస్తుంది. ఎందుకంటే ఆ ఇల్లు ఒక పెద్ద బంగ్లాలా పెద్దగా ఉంది. తను ఫస్ట్ టైం చూడడం ఇలాంటి ఇంటిని. వాళ్ళు లిఫ్ట్ లో కింద ఫ్లోర్ కి వచ్చి అనుని సోఫాలో కూర్చోబెట్టి ఇంకో సోఫా సెట్ లో తను కూర్చుని టీ తాగుతావాను అని అడుగుతాడు జీవన్. వద్దు అన్నట్లుగా తలూపుతుంది. సరే ఓకే ఓకే, డిన్నర్ చేసే టైం అయింది కదా, ఏం వద్దులే, విక్రమ్ రాగానే డిన్నర్ చేద్దాం అని నవ్వుతూ అంటాడు జీవన్. చిన్నగా నవ్వి సోఫాలో కూర్చుని చేతులు నలుపుకుంటూ కూర్చుంది కంగారుగా. ఒక 10 నిమిషాలకు విక్రమ్ లిఫ్ట్ లో నుంచి ఎంట్రీ ఇస్తాడు. డైరెక్ట్ గా వచ్చి పక్కనే కూర్చుని తన వెనక నుంచి తన నడుం పట్టుకుని కూర్చుంటాడు విక్రమ్. అంటే అనుకి మళ్ళీ వణుకు స్టార్ట్ అయ్యింది. ఇక లేవడానికని చూస్తూ ఉంటే తనని లేవనివ్వకుండా అలానే పట్టుకుని ఉంటాడు. అనుకి డైరెక్ట్ గా తగులుతున్న విక్రమ్ చేతులు. దానికి కంగారు భయం పుట్టుకుని వస్తూ ఉంటే ఏం చేయలేక భయంతో అలానే కూర్చుని చేతులు నలుపుకుంటూ ఉంటుంది. భయం ఎప్పుడు పోవాలో ఏంటో మరి. విక్రమ్ పోగొట్టేలా చెయ్యాలి తన ప్రేమతో.